అండి అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయాల్లో కూడా టెన్షన్స్ పెట్టుకోవద్దు, గాబరా పడిపోవద్దు, అతిగా ఆలోచించొద్దు. దేవుడి రాజ్యం అయితే సమీపంలో ఉందండి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. సో ఇది చెప్పుకుంటున్నాము, వింటున్నాము అని అంటేనే మనకి దేవుడు చెప్తున్నారు. అంటే దేవుడి మాట మన దాకా వస్తుంది. సో జాగ్రత్త పడతాము, కంగారు పడద్దు. ఓకేనా? సో ఇవాళ మనము మార్కు సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకోబోతున్నాము. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నొందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. ఓకే అండి, ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకునే ముందు ఒక చిన్న 2 విషయాలు మీతో జ్ఞాపకం చేసుకుందాం కలిసి. సో ఇప్పుడు మనం చదువుకునే వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నది, దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా సెపరేట్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది కదా. సో ఫస్ట్గా అది ఏదైనా కూడా దేవుడి చేతనే జతపరచబడినదై ఉండాలి. అంటే మనం బిఫోర్ మ్యారేజ్కి ముందే మనము ఒక క్లారిటీగా దేవుడి మీద ఆధారపడుతూ దేవుని యొక్క చిత్తానుసారంగా మనము తెలుసుకొని మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అన్ని టైమ్స్లో కూడా మనం ఒకవేళ అనుకోకుండా గనక దేవుని చిత్తానుసారంగా జరగకపోతే, ఒకవేళ మనం ఏదైనా ఫోర్స్ వల్లనో లేకపోతే ఏదైనా మన ఇష్టాల వల్లనో ఏ కారణం ద్వారానైనా కానీ ఒక మ్యారేజ్ అయితే జరిగిన తర్వాత కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. ఓకేనండి. సో ఎందుకని అని అంటే మనం ఈ రోజుల్లో ఎవ్రీ ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ చూస్తుంటాము. గొడవలు, అల్లర్లు, చికాకులు, ఒక మనిషి ఎదురుపడి 1 అవర్ కూడా స్పెండ్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు కదా. సో ఒక ఫ్యామిలీలో ఉంటున్నాము, ఉండేదే తక్కువ మంది అయిపోయాము. 2, 3, 4 ఉన్న ఒక చిన్న ఫ్యామిలీస్నే మనం ఈ రోజుల్లో స్పెండ్ చేస్తున్నాము. ఉన్న ఆ నలుగురు మధ్యలో కూడా ఐక్యత, సమాధానము, ఏకాభిప్రాయం ఉండకుండా కూడా మనం గడుపుతున్నామండి కదా. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం వెంటనే మొహాలు చూసుకొని, లేకపోతే వెంటనే ఇది నీ వల్లనే జరుగుతుంది, నువ్వు ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద తోసేసుకుంటంత మాత్రాన ఏది కూడా మనకి సొల్యూషన్ రాదు కదండి. సో మనం ఫస్ట్ ఒకటి తెలుసుకుందాము, మన ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలో ఉన్న మనుషులు మనం ఎలా ఉండాలి అనేది మొదటిగా మనం మాట్లాడుకుందాము కలిసి. సో సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా భోజనాన్ని అందరం కలిసి కూర్చొని తినేటటువంటి ఒక నేచర్ని ఉండాలి అని అనేది మనం క్లారిటీగా డిస్కస్ చేసుకొని ఒక ఆన్సర్కి మనం వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని, సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని అన్న వాటి మీద మనం కొంచెం మన మైండ్ ఉంచుకుందాం. ఓకేనా. సో ఇది ఏది కూడా ఒక జెండర్ వల్ల వచ్చే సమస్య కాదండి. ఒక మనిషిని అగౌరవం పరచడం వల్లనో, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్లనో, లేకపోతే పనులు సరిగ్గా చేయకపోవడం వల్లనో మనుషుల మధ్యలో గొడవలు కానీ, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కానీ రావండి. ఓకేనా. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రేమ అనే దాని గురించి దేవుడు మనతోటి ఏం చెప్పారో అవన్నీ మనం ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ప్రేమ ప్రతి విషయాన్ని కూడా కప్పుతుంది. ఒకళ్ళ తప్పుని మనం సరి చేయగలుగుతాము. ఒకళ్ళ వైపు మనం వేలెత్తి చూపకుండా మనకి మనం సరి చేసుకుంటాం. అలాగనే ఎదుటి వాళ్ళని కూడా మనకు సరి చేసుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిరాడంబరంగా ఉంటుంది, ఆడంబరంగా ఉండదు ప్రేమ కదండి. సో ఆ ప్రేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉందా, లేకపోతే ఆ ప్రేమను మనం తెచ్చుకోవాలి, మన హృదయాల్లో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి?
సో మనము స్టెప్ బై స్టెప్ మనం చేసుకోగలిగితే గనక ఎవ్రీ ఫ్యామిలీలో కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా దేవుని రాజ్యం కనపడుతుంది కదా. సో దేవుని రాజ్యం కనపడుతుంది అని అంటే ఆయన రాజ్యంలో ఎప్పుడు కూడా ఏడుపు ఉండదు, పండ్లు కొరకడం ఉండదు, సాడీలు ఉండవు, నొప్పి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం, వేదన, నిరాశ, నిస్పృహలు ఇవేమీ ఉండవు. అక్కడేముంటాయి మరి? సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటామంట దేవుడిని కదండి. సో మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో కూడా మనకి దేవుడు చెప్పారు కదా, పరలోకంలో ఎలా ఉంటుంది అని అనేది మనకందరికీ కూడా ఒక అవగాహన ఉంది కదా. సో ఆ హెవెన్‌ని మన ఫ్యామిలీలో మనం ఎదుటి వాళ్ళకి చూపించగలుగుతాము. సరేనా? సో అటువంటి హెవెన్లీ నేచర్‌ని మన ఫ్యామిలీలో ముందు స్ప్రెడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం చేయవలసినది, డిస్టర్బెన్సెస్ ఎవరి మధ్యలోనైతే వస్తున్నాయో ఆ ఇద్దరి కూర్చొని సమాధానాన్ని ఎలా తెచ్చుకోవాలి, ప్రేమను ఎలా సంపాదించుకోవాలి, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనే వాటి మీద మనం ధ్యాస పెడదాము. వీటి గురించి మనము కొంచెం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇట్లా ఉండడం మనం అలవాటు చేసుకుందామండి. ఖచ్చితంగా ఎవ్రీ ఫ్యామిలీ కూడా దేవుడు బ్లెస్ చేస్తారు. ప్రతి పరిష్కారము ఆయన ద్వారానే వస్తుంది. సంతోషం ఆయన దగ్గరనే ఉంది. ఓకేనా? సో ఎవరు గాబరా పడద్దు. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యానికే వందనాలు, వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఆరోగ్యంతో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడవరి దినాల్లో ఉంటున్నాం తండ్రి. ప్రేమ చల్లారిపోయే స్థితిలో కాకుండా తండ్రి, నీ ప్రేమను పొందుకున్న వాళ్ళలాగా తండ్రి మమ్మల్ని నిలబెట్టండి. నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి, ఆశీర్వదించి, ఆదరించమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. చాలా ప్రభా తండ్రి, ఎవరి కుటుంబాలలో అయితే చీకటి శక్తులు రాజ్యం వెళుతూ సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి సంతోష సమాధానాలను సమృద్ధిగా దయచేయండి. ప్రతి లేమి నుంచి, కొరత నుంచి నీవే సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధలతో కూరుకుపోయిన వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచండి తండ్రి. వారితో నీవు మాట్లాడండి, నీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నీవే దీవించమని ప్రభా, వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచి తండ్రి స్వస్థపరచమని, బాగు చేయమని, బలాన్ని దయచేయమని, ప్రతి నరాన్ని ఎముకను నీవే బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నా తండ్రి, మేమందరంగా కలిసి నా తండ్రి నీ సన్నిధిలో వచ్చే వరకు కూడా ప్రభా, మీ లోకంలో నీ పని మేము చేస్తూ తండ్రి నీ మార్గంలో నడిచేటటువంటి కృపను, శక్తిని, బలాన్ని నా ప్రభా నీవే మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ, మేము మా నాన్న తండ్రి మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను కూడా సరిచేసి, బాగు చేసి తండ్రి నీ రాజ్యంలో నా ప్రభా మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుని, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.